ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు 6 నెలల్లో పర్యావరణ అనుమతులు వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల మంజూరుకి సంబంధించి కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమరాండంను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసింది. దీంతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు సీతమ్మ సాగర్, గౌరవేలి రిజర్వాయర్లకు సైతం అనుమతులు పొందే మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా పర్యావరణ అనుమతులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 6 నెలల టైం లైన్ పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వారంలో రికార్డుల సమీకరణ పూర్తి చేయాలి అన్నారు. 30 రోజుల్లో పర్యావరణ నివేదికలు సిద్ధం చేయాలి అన్నారు. 60 రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి వారం ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించాలన్నారు. నెలకోసారి సమీక్ష నిర్వహించాలన్నారు. గౌరవేలి పంప్ హౌస్ ను ఆపరేషన్ కు సిద్ధంగా ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్లు పారేందుకు కాలువల్లో ఉన్న చెత్తను తొలగించాలన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పునః ప్రారంభానికి సన్నాహాలు చేయాలన్నారు. ఎన్జీటీ, సుప్రీంకోర్టు కేసులపై లీగల్ టీంతో సమన్వయం చేసుకోవాలన్నారు.